బాబులు. ఎక్కడి నుంచి? ఎర్రబాలెం. ఏం చేస్తూ ఉంటారు? లారీ డ్రైవర్ని. లారీ డ్రైవర్ని. సరే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 11 నెలలు అవుతుంది కదండి. పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే అనిపిస్తుందా, లేకపోతే ఏమైనా ఉన్నాయా లోటుపాట్లు? బాగుంది. బాగానే ఉన్నాయా? అంటే గతంతో కంపేర్ చేసుకుంటే ఏమేమి బాగున్నాయి మీకు? ఏం బాగుండే ఆయన మీద ఏం పర్వాలా. పర్వాలేదు అంటే ఆ పర్వాలేదే, దేంట్లో పర్వాలేదు అంటున్నా? అన్నిట్లో. అన్నిట్లో. రాజధాని తెలుసా అండి మీకు? ఏది రాజధాని? ఇక్కడే అమరావతినా? మన మోదీ గారు వచ్చేసి శంకుస్థాపన చేయడం జరిగింది కదా అమరావతికి. ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. బాగుంది. అన్నిటికీ బాగుందేనా? ఇంకేమైనా చెప్పరా? అవునండి, ప్రభుత్వం మంచిది బాగుంది అంటున్నాం కానీ చేసేది ఉంది. ఆయన గారు చేశాడు కొన్నాళ్ళు. ఏం చేశారని చెప్పండి మీరు. ఆ రాజధాని పడుతున్నారు మొత్తం ఎక్కడ చెట్లు పెరిగింది. 3 రాజధానులు అన్నారు కదా ఆయన. 16 చేస్తారు ఆయన. 16 కూడా చేస్తారు. 25 చేయమనండి లేకపోతే. అది లెక్క. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పి అన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈసారైనా మరి కంప్లీట్ అయిద్దా? అవి అయితే గ్యారంటీ. ఏందంత నమ్మకం ఏంది మీకు? చంద్రబాబు మీద నమ్మకం ఉంది. అది లెక్క. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం. అంటే మనం తీసుకొచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చే డబ్బులే. మరి సకాలంలో వస్తాయి అమరావతి కంప్లీట్ చేసుకోవడానికి? చేస్తారు. గ్యారంటీ చేస్తారు. ఇంకా ఈ ఆయన ఉండడం అయితే పోయేది, గ్యారంటీ పోయేది. ఆయన లేకపోతే ఇంక పోయిద్ది. బంగారులా పోయిద్ది. పోయాకో ఏదో చేస్తున్నారు. ఈయన ఉంటాం కాబట్టి సరిపోయింది, చేపిస్తున్నారు. కూటమి నాయకులు 3 ఏళ్లలో మేము కంప్లీట్ చేస్తామని చెప్పి అంటున్నారు. రాజధాని 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందా? అవ్వదు. ఎన్నేళ్ళు పట్టింది? 5 సంవత్సరాలు దాటిపోయింది. 5 సంవత్సరాలు దాటిద్ది. గ్యారంటీ దాటిపోయింది. 5 సంవత్సరాలు దాటితే మళ్ళీ ఎలక్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అప్పుడు ఏమైద్ది అంటారు పరిస్థితి? ఇప్పుడు కేంద్రం గుర్తులో పడితే సరిపోద్ది. కేంద్రం వచ్చి నేను ఇంత బెడ్రూమ్ పెట్టి మారుతాడా అని గుర్తులో పడతాడు. మరి 2014 నుంచి 19 దాకా కూడా పెట్టారు కదా, మరి అప్పుడు ఎందుకు ఏమనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని? మేటగా 150 సీట్లు ఉన్నాయి ఆయనకి, అందుకని ఏమన్నా. ఇప్పుడు 160 సీట్లు కూటమికి వచ్చిందని చెప్పి ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే మళ్ళీ ఆయనకు వస్తే ఆయనకు కూడా సపోర్ట్ చేస్తారు కదా, అప్పుడు తప్ప ఎవరిది? ఆయన సపోర్ట్ అయితే ఉండదండి. ఆయన సపోర్ట్ అయితే ఉండదు. ఉన్నవాడి ఆయన నెలల పరిపాలన రెట్టమ పరిపాలన. అసలు ఈ రాజధానిలో తప్ప ఎవరిది అంటారు? జగన్మోహన్ రెడ్డి తప్ప, మోదీ తప్ప? మోదీ తప్పు. జగన్ తప్పు. ఫస్ట్ ఎవరు తప్పు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు వచ్చి శంకుస్థాపన చేశారు మోడీ గారు. ఇంకా ఎక్కడ మళ్ళీ దీన్ని వదిలేశారు. తప్పంత అయింది. మళ్ళీ ఎక్కడ వచ్చి మళ్ళీ ఓపెన్ చేశారు. అది లెక్క. మోదీ తప్పు, జగన్ తప్పు అంటారు. ఇద్దరు తప్పు అంతే. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేస్తామని చెప్పంటున్నారు. అరెస్ట్ చేస్తారా? అలాంటి మనకు తెలియదండి. అవి మనకు తెలియదు. లిక్కర్ కుంభకోణం అంటున్నారు. అవి మనకు తెలియదు. ఎందుకు మనం ఒంట్లో బాగా హాస్పిటల్కి వెళ్ళొచ్చాం, కూర్చున్నాం ఇంట్లో. అది లెక్క. జగన్ మళ్ళీ గెలిస్తే ఈసారి మామూలుగా ఉండదని చెప్పి అంటున్నారు. అలా జరిగింది అంటారు మరి? గెలవడా? ఏందంటారు? గట్టి నమ్మకం ఏంది మీకు? జనానికి తిరుగుబాటు వేడ. 151 వచ్చిన వాళ్ళని 151 సీట్లు వచ్చిన వాళ్ళని 11 పరిమితం చేశారు. 23 వచ్చిన వాళ్ళు 161 తీసుకొచ్చారు. రేపు పొద్దున జరగదని మళ్ళీ ఇదేంది నమ్మకం? ఓడలు బండ్ల పోబంది ఏం నమ్మకం అంటున్నా? అది కరెక్ట్ చెప్పారు. ఈయన గారు చేసేది కరెక్ట్ చేస్తాడు, ఏముండదు. ఈయన గారు మధ్యలో తోగేయడం అనుకోండి, ఈయన గారు బతుకుని అయిపోయింది అంతే. మరి ప్రజలు కూడా అలానే తయారయ్యారా? మా అమ్మ పెద్ద దొంగలు దేశంలేరు. పెద్ద దొంగలు పెద్దలు. మన మాట పక్కలో మాట అంటారు. అది లెక్క. నమ్మడానికి లేదంటారు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందో. అసలు దాని మీద నమ్మకం లేదు. ఓటేసాడు బట్టి ఉంటుంది దానికి. ఇప్పటికైతే మీరు సాటిస్ఫైయా ఈ పరిపాలనతో? ఈ పరిపాలన మాత్రం మంచి బాగా చేస్తున్నాడు, బాగుంది. ఇంకేమైనా కావాలా మీకు? మాకేమొద్దండి బాబా, ఇచ్చేయలేదు. పథకాలు కావచ్చు, ఏమైనా పథకాలు కూడా వద్దా? ఆయన ఇవ్వడు. ఆయన జనానికి డబ్బులు మంచి కాదు. నేను దేవుడు దేశం మా చేద్దాం ఆయన జనానికి డబ్బులు ఇస్తాను మొత్తం ఇంకిలు దాచిపెట్టుకున్నాడు. ఆయన ఎవరు చేస్తారు దానికి? అది లెక్క. థ్యాంక్ యూ.